చేస్తున్నాడండి. ఇటువంటి ఒక మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. తండ్రి, శీలకోటలో ఎన్ని సాక్ష్యాలయ్యా, ఎన్ని అద్భుతాలయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన. స్తుతులు చెప్తూ ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ శీలకోటలు మా కొరకు ఇచ్చినందుకు వందనాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఇది ఏంటో నీ జీవితంలో లేకపోతే, ఈ క్రమం దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఆశీర్వదించబడే వరం కాదేమో, అంతగా అన్ని మేలులు ఈ శీలకోటల ద్వారా పొందుకునే వరం కాదేమో. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రభు చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు, గ్రహించిన వారు దాన్ని గ్రహించి స్తుతించిన వారి జీవితంలో మరొక మేలు జరగదు. ఎప్పుడైతే నువ్వు స్తుతించలేనప్పుడు దేవుడు మేలు మరొకటి అనుభవించలేవు. గుర్తు చేసుకో, పోయిన సంవత్సరం నీ శీలకోటల ద్వారా దేవుడు ఎన్నిసార్లు నీకు సహాయం చేశాడు. ఈ శీలకోటలో కలిసి ఎన్ని మేలు నువ్వు అనుభవించావు. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి శ్రీలకోటలో ముందులో మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి 2-3 సంవత్సరాల నుంచి మా అబ్బాయి బిజినెస్ లేదు, మరి అప్పులైపోయి మరి మాకు ఒకళ్ళు 1 కోటి రూపాయలు ఎగ్గొట్టారు. చాలా లాస్ పోయి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అటువంటి టైంలో మరి శ్రీలకోటలకు వచ్చినప్పుడు అమ్మగారు చెప్పారు, ప్రార్థన చేసుకోండి, మీరు దేవుడు కార్యం చేస్తాడని. నా దగ్గరైతే అసలు 1 రూపాయి కూడా ఉండలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. నిజంగా మరి దేవుడు ఏదో రకంగా మరి ఆనాడు ఏలియని పోషించినట్టు వాళ్ళు నన్ను పోషిస్తున్నాడు. మరి నాకు వచ్చే డబ్బులు డాక్టర్ కడతానికి సరిపోతున్నాయి, ఇంకా అప్పు చేసి కట్టాల్సి వస్తుంది. ఎలా నాయనా అని బాధపడి ఏడ్చి మరి ప్రార్థన చేసుకుని శ్రీలకోటల్లో కలిశాక మరి ఆ 3 ఏళ్ళ నుంచి ఎవరో ఒకళ్ళు పార్ట్నర్స్ కలుస్తామంటున్నారు, కలవట్లేదు. ఎవరి కాళ్ళు మోసం చేస్తున్నారు. ఏంటైనా ఈ పరిస్థితి అని చెప్పి దేవుడిని ఎంతగానో అడిగి మరి అమ్మగారు కూడా ప్రార్థన చేసి కలుపుతారో, మీరు బాధపడబాకండి అనేవారు. మేమందరూ ప్రార్థన మరి దేవుడు ఆలకిచ్చి మరి మా బావగారు అబ్బాయి ఇంకొక 2 పార్ట్నర్స్ కలిశారండి. మరి నాకు నిజంగా ఈ శ్రీలకోటలో కలిసిన కాడి నుంచి 1 నెల 2వ నెల వచ్చిన కాడి నుంచి మరి నాకు సమృద్ధిగా దేవుడు నాకు కూడా ఒక చిన్న పని చూపించాడు. మరి నాకు చేతిలో రూపాయి వెళ్తూ లేకోకుండా మరి దేవుడు ఇస్తున్నాడండి. మరి చిన్న అప్పులు కూడా కట్టుకుంటున్నాము. మరి మా బాబు కూడా మరి పర్వాలేదు, చక్కగా బిజినెస్ మరి చేస్తున్నారు. దేవుడి దయ వల్ల అన్ని చోట్ల సక్సెస్ అవుతుంది. మరి బాగానే అప్పులు కూడా తీరుస్తున్నాడండి. ఈ శ్రీలకోటలో కలవటం ద్వారాగా మరి దేవుడు మా పక్షాన్ని ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు జీవించను గాక. మా గురించి, మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. పుత్రాలు, అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి శ్రీలకోటంలోకి వచ్చిన తర్వాత నాకైతే దేవుడు గొప్ప మేలు చేశాడు. నాకు ఇంట్లో సుఖం, శాంతి, మనశ్శాంతి ఉండేది కాదు. రాత్రి పూట కూడా నిద్ర పట్టేది కాదు. ఎప్పుడు మీరు వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వే ఉన్నావు నాయన, నువ్వే నా బాధలన్నీ తీసేయాలి నాయన అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఉండేదాన్ని. ఒకరోజు శ్రీలకోటం రోజు అయితే అమ్మగారు నన్ను సాంబార్ కాసు రమ్మన్నారు. నాకు మనశ్శాంతి నీవు నాయన, మనశ్శాంతి నీవు నాయన. మరి ఇవన్నీ నాగమణికి ఇచ్చే రాముడన్నా కాసుకెళ్తుందని అని అనుకుంటుండగా మళ్ళీ మా అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చి కొంచెం మనశ్శాంతిగా ఉండే మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడేటప్పటికి నాకు లేచి శక్తి వచ్చింది. లేచి ఆ సాంబార్ కాసుకుని తీసుకొచ్చాను. మరి అప్పటి నుంచి కూడా ఈ శ్రీలకోటంలోకి వచ్చినాక నాకు దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు, ఇంటినిచ్చాడు. నాకైతే దేవుడు ఇంత మనశ్శాంతిని ఇచ్చాడు. ఇంత బాధపడ్డానని మా చెల్లితో చెప్పాను. శ్రీలకోటంలో కలిస్తే అంత మంచిదని నేను దేవుడి గురించి మా చెల్లికి సాక్ష్యం చెప్పాను. అయితే అక్క, మా మనవడికి ఒక సంబంధం అనుకుంటున్నాము. ఆ పిల్ల అయితే మాకు నచ్చింది. మా ఆస్తి వాళ్ళకి సాల్తలేదు, ఆ పిల్ల కుదరాలని ప్రార్థనలో పెట్టక్క అంది. అమ్మగారితో చెప్పి ప్రార్థనలో పెట్టాము. దేవుడు మరి గొప్ప, మనం బుధవారం పెట్టాము, అది శనివారం నాడు వెళ్ళి అనేటప్పటికి వాళ్ళు ఓకే అన్నారంట. చూసుకుంటాకి వెళ్ళేటప్పటికి పిల్లడికి ఇస్తాం పిల్లనని అన్నీ ఓకే చేసుకున్నారంట. మరి దేవుడు అట్లా గొప్ప మేలు చేశాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, అనిత అని మా అక్కయ్య మనవరాలు పిల్లవాడు పెళ్లి చేసింది. పెళ్ళైన కంటే దానికి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు కూడా ఒకళ్ళ మాటకు ఒకళ్ళ కలవక ఇంటూ నాన్న గలిబిలు అయిపోతున్నారు. నాకైతే ఇట్లా దేవుడు మేలు చేశాడని చెప్పావుగా మా అమ్మ, నా గురించి కూడా పెట్టించవా, నా గురించి కూడా పెట్టించవా అంటుంది. మీరందరూ కూడా మరి దాని గురించి కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు
జ్వరం వచ్చింది, తగ్గితే సాక్ష్యం చెప్దామని. తగ్గింది, ఇదే నా చిన్న సాక్ష్యం జీవించిందిగా. స్తోత్రం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. పోనేది నాను. యేసు రాజా నీ కొరకు నన్ని బ్రతకని, యేసు రాజా నీ మహిమనాలు ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ని బ్రతకని. నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉన్నది. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి మన కుటుంబాలన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి. ఒకటవ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే కిర్యత్సేఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనిను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేసేది. ఆమె చాలా అక్కడ దాకా చాలా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే కాలేబు 12 మందిని పంపిస్తాడు కదా వేగు చూడడానికి. ఆ 12 మందిలో ఒకడు కాలేబు. హల్లెలూయా. కాలేబు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఎవరు చెప్పారండి? మన గురించి అయితే ఎవరు చెప్తారో తెలియదు, కానీ మన గురించి మనకే సాక్ష్యం ఉండదు. ఇక్కడ ఒకలా ఉంటాం, చర్చిలో బయటికి వెళ్ళాక ఇంకోలా ఉంటాం, ఇంటి దగ్గర ఒకలా ఉంటాం, వర్క్లో ఒకలా ఉంటాం, బంధువులతో ఒకలా ఉంటాం, మారిపోతూ ఉంటాయి వేరియేషన్స్ అన్నీ. సాక్ష్యం కోల్పోతున్నాం చాలా మందికి సాక్ష్యం లేదు. నువ్వు ఈ దేవుడి మందిరంలో ఎలా ఉంటావో నువ్వు బయట కూడా అలాగే అదే విధేయత ఉండాలి, అదే వినమ్రత ఉండాలి, అదే మాట ఉండాలి, అదే చూపు ఉండాలి, అదే ప్రవర్తన ఉండాలి. ఇక్కడ మాత్రమే దేవుడు ఉన్నాడు, విశ్వాసులు ఉన్నారు, దైవజనులు ఉన్నారని భయపడినట్టుగా నటించేసి ఇంటికి వెళ్ళాక నీ ఇష్టమైనట్టుగా మనం ఉంటే మనకి సాక్ష్యం ఉండదు. ఎందుకంటే మన దేవుడు ఎవరో అన్నీ కూడా చూస్తున్నవాడు. హల్లెలూయా. కన్నీరు వచ్చినప్పుడు అంటాం కదా, కష్టం వచ్చినప్పుడు అంటాం కదా, అయ్యా నన్ను చూసావా, అసలు నన్ను చూస్తున్నావా, అసలు నన్ను పట్టించుకుంటున్నావా, అసలు నువ్వు చూస్తే నాకు ఎంత కష్టం వచ్చేదా అని మనం మన పాపాన్ని, మన కోపాన్ని, మన మాటల్ని కూడా ప్రభువు చూస్తున్నాడు అనే భయం ఎక్కడైనా మనం కలిగి ఉంటే చాలా మంచిది. ఇక్కడ దేవుడే కాలేబు గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో తెలుసా? సాక్ష్యం అతని గురించి ఇప్పుడు అన్ని రిఫరెన్స్ లేదు, సమయం లేదు కనుక నేను చెప్తున్నాను, లేదంటే చూద్దాం, ఎందుకంటే అది ఇంపార్టెంటే. చూద్దాం. 14వ అధ్యాయం సంఖ్యాకాండంలోకి రండి. ఒక మంచి సాక్ష్యం ఎవరు పొందుకున్నారు? ఏం పేరు ఆయన పేరు? కాలేబు. కాలేబు అంటే ఏంటి అర్థం అంటే కుక్క అని అర్థం. ఈరోజు చాలా మందికి విశ్వాసం ఉండట్లేదు, కృతజ్ఞత ఉండట్లేదు, మేలు పొందిన కృతజ్ఞత ఉండదు, సహాయం పొందిన కృతజ్ఞత ఉండదు, చాలా తొందరగా మర్చిపోతారు. ఓకే, మర్చిపోతే నష్టమేం లేదు. ఈ ప్రపంచంలో అందరితో పాటు మనంగా మిగిలిపోతాం అంతే. కానీ దేవుడి దృష్టిలో కనుక పడ్డామా, ఆయన మన సంతతిని, మన పిల్లలను కూడా దేవుడు అంతా ఆశీర్వదిస్తాడు. కాలేబుకి దేవుడు అంటున్నాడు, ఇతడు ఏమంటున్నాడు? నా పూర్ణ మనసుతో, అది చదవండి మళ్ళీ 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు, పూర్ణ మనసుతో అక్కడ ఆగండి. ఏంటంట? మంచి మనసు, పూర్ణ మనసు, రెండింటికి తేడా ఉంది. మంచి మనసు, పూర్ణ మనసు. మనం భక్తి చేస్తున్నాం అంటే
మంచి మనసుతో చేయాలి. వాళ్ళ మీద కోపంతో ఎక్కువ ప్రార్థన చేయడం, వీళ్ళు కూటం పెట్టారని మనం కూటం పెట్టడం, అలా ఉండకూడదు. మంచి మనసు, నా దేవుడు నన్ను ఆదుకున్నాడు, కష్ట సమయంలో నా దేవుడు నాకు మేలు చేశాడు, నేను ఎంతో దీనస్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు మనుషులు పట్టించుకున్నప్పుడు నా దేవుడు పట్టించుకున్నాడు, ఆయన పట్టించుకున్నాకే మనుషులందరూ పట్టించుకున్నారు అని మనం గనక కృతజ్ఞత కలిగి జీవిస్తే అది మంచి మనసు. అంతేకాదు పూర్ణ మనసు, అసంపూర్ణత కాదు, పూర్ణ మనసు. పూర్ణ మనసు అంటే అన్నీ సగం చేసి సగం మానేయడం కాదు. చాలామంది ఏం చేస్తారో తెలుసా భక్తిలో, అత్త కుర్చీలు అటు జరిపి డిస్టర్బ్ చేయొద్దు, బాగా ఉంటుంది తెలుసా, సగం చేస్తారు సగం చేయరు. అంటే దేవుడు వాక్యం అంటారు, వీళ్ళు చేసే సొంత పెత్తనాలు వెళ్ళుకొని చేసుకుంటారు. ఏదైనా తేడా వస్తే చర్చికి వెళ్తున్నారుగా అని అందరు కలిసి మనల్ని అంటారు, వీళ్ళు చర్చికి వెళ్తున్నారుగా, ఇట్టయిందేంటి అట్టయిందేంటి, వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు, తెలిసినా మాట్లాడు. చెడు గురించి త్వరగా మాట్లాడతారు. నాతో ఒక సహోదరి చెప్పింది, మన సంఘంలో విషయాలు వేరే కాదులేండి, ఫలానా ఒక కుటుంబం గురించి మరి పొలంలో మాట్లాడుకుంటున్నారమ్మా, చాలా మరి ఇలా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళు ఇలా చర్చికి వెళ్తారు కదా, మరి వాళ్ళు ఏంటి ఇలాగా అని మాట్లాడుకుంటున్నారు. ఆ ఫలానా వాళ్ళు చర్చికి వెళ్ళి ఎప్పుడు మొదలెట్టారు, 10 ఏళ్ళు అయింది మొదలెట్టి, 7-8 ఏళ్ళు అయింది. ఈ 7-8 ఏళ్లలో వాళ్ళు ఎన్నో మేళ్ళు పొందుకున్నారు, దాని గురించి ఒక్కడు మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసిన ఒక చెడు మాత్రం ఏమైంది, మొత్తం చేలో కూడా మనకు మేళ్ళు ఎన్నో దేవుడు చేస్తాడు, కనబడినా మాట్లాడరండి. ఎన్ని మేలు పొందుకున్నాం దేవుడి దగ్గరికి వచ్చాక, కానీ దాని గురించి ఎవ్వరు మాట్లాడరు. మనకి ఏదైనా జరిగిందా దాని గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు. చెడు త్వరగా స్ప్రెడ్ అయింది. ఒక మంచి సాక్ష్యం కోల్పోయారు. సగం చేసి సగం కనుక మనం భక్తి మానేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు కొన్ని చెప్తాడు, కొన్ని మందులు ఇస్తాడు, కొన్ని ఏమో మనం చెయ్యాలి. ఇప్పుడు మందులు వాడుతున్నాం కదా, చర్చికి వచ్చాం కదా, వాక్యం విన్నాం కదా, కానుకేసాం కదా, దర్శనం బాగా చేస్తున్నాం కదా, ఇక ఏమైనా చేయొచ్చు అంటే దేవుడు దీవిస్తాడంటే దీవించడు. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు తెచ్చుకున్నాం కదా, టానిక్ తెచ్చుకున్నాం కదా, టెస్ట్లన్నీ చేయించాం కదా అనేసి ఏదైనా చేస్తే వాడికి ఆరోగ్యం రాదు. ఎందుకు? డాక్టర్ కొన్ని మందులు ఇవ్వడంతో పాటు ఇంకొన్ని పనులు చేస్తాడు. ఏం చెప్తాడు తెలుసా? ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు అని చెప్తాడు. అవి కూడా మానేస్తేనే వాడు ఈ టాబ్లెట్లు వేసుకొని ఈ రూల్స్ పాటిస్తేనే వాడికి ఆరోగ్యం. అలాగే చర్చికి వచ్చి వాక్యం వినేసి అందరితో పాటు పరిచయం చేసేసి అందరితో పాటు కానుకేసి అంత మాత్రమే కాదు, మనం బయటికి వెళ్ళాక ఎలా జీవిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని లేని కావాలని ఉక్రోషంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, కావాలని అసూయతో మాట్లాడే వాళ్ళు ఉంటారు, దేవుడు అంటే ద్వేషించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, చర్చి బిడ్డలు అంటే ద్వేషించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాదు, వాళ్ళు మాట్లాడింది అక్కడ ఎవరైతే కూటం జరిగిందో ఆ ఇంటి ఒక పర్సన్ గురించి మాట్లాడారు. సాక్ష్యం లేదు బయట. మనం చర్చికి వెళ్తున్నాం అంటే మన ఇంకా 100 మంది కాదు, కొన్ని వేల మంది చూస్తారు. వాళ్ళకి మనం సంబంధం లేకపోయినా కూడా చూస్తారు. ఎందుకు చూస్తారో తెలుసా? వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళలో ఏ తప్పు, ఏ సైడే ఏం దొరికిద్దా తప్పని ఎతుకుతా ఉంటారు కదా. మనల్ని ఎందుకు ఎతకరండి? మనల్ని కూడా ఎతుకుతారు. చర్చికి వెళ్తున్నాం అంటే అసలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఎందుకంటే మనం చేసే పని ఎవరికి అవమానం వచ్చింది? పరమ తండ్రికి అవమానం వచ్చింది. ఈ రోజున మనం అలాంటి భక్తి కనుక చేస్తే మన బిడ్డలకి శాపం తప్ప ఏమీ లేదు. అలాంటి భక్తి చేయకుండా మానేయడం బెటర్ నన్ను అడిగితే. లేదా హృదయం అంతటితో యథార్థమైన మనసు. కాలేబు గురించి దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు యథార్థమైన మంచి మనసు, రెండోది పూర్ణ మనసు. పూర్ణం, సంపూర్ణం. ఇంకా సగం అటు కాదు, వద్దు, ఇక వచ్చాం, వద్దు అనుకుని వచ్చాం, దేవుడు కావాలనుకుని వచ్చాం, అది అవసరంలా నాకు
అని చెప్పగలిగే మనస్తత్వం మనకు కావాలి ఈ రోజున. మళ్ళీ అందులో కడిగేసి ఇందులో కడిగేసి సగం అయ్యి పాటించి సగం ఈ పాటించి అలాంటి అసంపూర్ణ భక్తి దేవుడికి అవసరంలా. అలాంటి వాళ్ళకి దేవుడు ఎలాంటి నిబంధన చేయడు. ఇక్కడ సేవకుడైన కాలేబు గురించి దేవుడు అంటాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో నన్ను అనుసరించాడు. రెండోదిగా పూర్ణ మనసు, ఒక సర్టిఫికేట్. మనుషులు మెచ్చుకుంటేనే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ దేవుడే మెచ్చుకున్నాడంటే అది మామూలు విషయం కాదండి. తన జీవితంలో అంతకన్నా ఇంకా కాలేబుకి తండ్రి గురించి చెప్తేనే అటువంటి తండ్రికి ఎలాంటి కూతురు పుట్టిందో మనకు తెలియాలి. ఇప్పుడు అంత మంచి తండ్రికి, అంత దేవుడిని అనుసరించే తండ్రికి దేవుడి చెడ్డ కుమార్తెను ఎందుకు ఇస్తాడండి? ఎవడు? మన పొరపాట్లు మన పిల్లల మీద పడతాయి. మన సంపాదించిన ఆస్తి మన పిల్లలకి ఎలా వచ్చిందో వారసత్వంగా మనం చేసిన ప్రతి పాపం మన పిల్లల మీదకి వెళ్ళి నిలిచి ఉంటుంది. మనం మాట్లాడే మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం చూసే చూపు చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడికి అవిధేయమైన మనం ఏం చేసినా దేవుడికి భయపడాలి. ముందు మనుషులకు భయపడి కానీ మనుషులకే భయపడుతున్నారు జనాలు. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని భయపడుతున్నారు తప్ప, వాళ్ళు చూడకుండా ఇచ్చేసేస్తే పర్లేదు, వీళ్ళు చూడకుండా చేసేస్తే పర్లేదు అనుకుంటున్నారు తప్ప దేవుడికి మాత్రం భయపడతల. ఆయన సర్వము చూస్తున్నాడు. ఇందాక పాట పాడాను కదా, ఏం పాట అది? నన్ను చూచువాడా, నిత్యం కాచేవాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట, అంటే అన్నీ నువ్వు కూర్చుంటావని నీకే తెలియదు, కాసేపటి దాకా నువ్వు లేస్తావని నీకే తెలియదు, కానీ ఆయనకి నువ్వు కొద్ది క్షణాల్లో లెగుతావని ఆయనకి తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో తెలుసు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో తెలుసు, నువ్వు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతావో తెలుసు, నువ్వు ఎక్కడేం తింటావో తెలుసు, నువ్వు ఎక్కడేం చేస్తావు అన్నీ సీసీ కెమెరా పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయనకి. అందుకని నిత్యం ఆయనకి భయపడాలి. మనం నిత్యం ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడే వారు ఎక్కడైనా ఒకలాగా జీవిస్తారు. ఎక్కడైనా దేవుడి మందిరంలో మాత్రం, దేవుడి బిడ్డల దగ్గర మాత్రం వినమ్రత మాట్లాడేసి బయటికి వెళ్ళాక నోరు ఇష్టమైనట్టుగా ప్రవర్తించే వాళ్ళు దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. హల్లెలూయా. మన జీవితంలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఒక మంచి మరి ఒక వ్యక్తికి ఒక కూతురు జన్మించింది. ఆమె పేరు ఆక్సా. అతను ఎంత యోగ్యమైన వాడో, ఆ కాలేబు ఎంత యోగ్యమైన వాడో, కూతురు కూడా అంత యోగ్యమైన బిడ్డేనండి. ఎందుకు యోగ్యురాలు అని చెప్తున్నానంటే, ఆమెలో ఉన్న కొన్ని లక్షణాలు మాత్రం నేను ఈరోజు మీతో చెప్తాను. కీర్తన గ్రంథంలో 144వ కీర్తన తీయండి, 12వ వచనంలో దేవుడు కూతుర్ల గురించి అక్కడ ఒక మాట రాయి. కుమార్తెలమే కదా, పరమ తండ్రి కుమార్తెలమేగా. ఇప్పుడు ఆమె అంటే కాలేబు కూతురు. మనందరం ఎవరు? మన తండ్రి ఎవరు? మనం ఎలా ఉన్నామంట? ఒక ఆర్డినరీ కాదు. నువ్వు అనుకోవద్దు నాకు ఏమీ రాదండి, నేను ఏమీ చదువుకోలేదండి, నాకు మాట్లాడడం రాదండి, నాకు పాట పాడడం రాదండి, నాకు ప్రార్థన చేయడం రాదండి, నాకు తెలివితేటలు లేవండి అనుకోవద్దు. దేవుడు నిన్ను మంచిగా చెక్కుతాడు. నువ్వు ఆయనకు నచ్చినట్టుగా బ్రతికితే, దేవుడికి భయపడితే, ఇది నా దేవుడికి ఇష్టంలో నేను మాట్లాడను, ఇది నా దేవుడికి ఇష్టంలో నేను పోను అక్కడికి, అది ఎంత లాభకరమైందైనా దేవుడే హెచ్చిస్తాడు ఎవరినైనా సరే. హల్లెలూయా. మొన్న మా అన్నయ్య ఒక సాక్ష్యం చెప్పాడు. మొన్న వచ్చారు కదా మా అన్నయ్య వాళ్ళు, ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన ఈ మధ్యన ఒక పెద్ద ఈవెంట్ చేశారు హైదరాబాద్లో. కాపులందరూ కలిసి, ప్రపంచ యావత్తుగా ఉన్న కాపులందరూ కలిసి, వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళంతా, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ ప్రజెంట్ చేసుకోవడం, అసలు ఈ కాపులు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు, మన కాపులు అందరం కలవాలి అని ఒక ఈవెంట్ చేశారంట. అయితే ఈ ఈవెంట్ ఎవరికి ఇవ్వాలని వీళ్ళంతా కలిసి డబ్బున్న వాళ్ళుగా ప్లాన్ చేస్తారుగా, ముందే ఆలోచన చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్లో ఒకప్పుడు ఈవెంట్ మేనేజర్ అంటే మా అన్నయ్య ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేసింది అక్కడ. ఇప్పుడు చాలామంది వచ్చారులేండి, వెడ్డింగ్ ప్లానర్స్, ఈవెంట్స్ చేయడం, అన్ని డబ్బులు ఇచ్చేస్తే మొత్తం వాళ్ళే చేయడం, అమ్మాయిలతో సహా టీ ఇచ్చేవాళ్ళు, గోరింటాకు పెట్టేవాళ్ళు, అన్నీ ఇక వాళ్ళే చూసుకోవడమే. అన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తే చాలు, అన్నీ వాళ్ళే ప్లాన్. మనం ఏం జస్ట్ అలా గెస్ట్లో వెళ్ళి చూసి వచ్చేయడమే, ఏం చూసుకోవసరం. ఇప్పుడు అలా అయిపోయింది. ఇంతవరకు ఉన్నంత టెన్షన్ లేదు, డబ్బు ఉంటే ఏదైనా జరిగిపోతుంది. అయితే ఈ ఈవెంటు చాలా ఖరీదైన ఈవెంటు.
ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు. ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ పలానా రాజుగారికి ఇద్దామని ఒకళ్ళు అన్నారంట. సరే ఇద్దాం అనుకున్నారు. అనుకున్న తర్వాత దీని గురించి మా వదిన కూడా ప్రార్థన చేస్తుంది, నాకు కూడా కోసం ప్రయత్నం చేస్తున్నారని. అలాగే వాళ్ళ సంఘాల్లో చేస్తుంటారు, ఆమె వ్యక్తిగతంగా తన భర్త కోసం చేసింది. అయితే ఈ ఈవెంట్ అంతా కూడా ఇద్దామనుకున్నాక సరే ఓకే ఇద్దామని, ఈయన కూడా మన కాపాయినైనా కాపాడలే అయ్యి ఉండాలి, మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరంట. సరే ఈయన మన కాపాయినే ఓకే ఇచ్చేద్దామని ఇచ్చేసారంట. ఇచ్చేసాక వీళ్ళకి పేరు దగ్గర తేడా వచ్చిందంట. డేవిడ్ అన్న పేరు ఎందుకు ఉంది, వీళ్ళు కాపాళ్ళు కాదు, అది చాలా పెద్దది, 75 లక్షల ఈవెంట్ అంట. అన్నయ్యకి 75 లక్షలకి అది ఓకే అయింది. ఇచ్చేసాక వాళ్ళు మనసులో అంతా ప్లాన్ చేశారంటే చాలామంది టాప్ మరి బిలియనర్స్ అంతా, చాలా సిఇఓలు, అన్ని దేశాల నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి పలానా వాళ్ళు వద్దు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పలానా వాళ్ళు, వాళ్ళు బాగా చేస్తారు, ఆయన కాపోళ్ళు మాకు తెలుసు, మా వాళ్ళు ఉన్నారు కాపోళ్ళు వాళ్ళు తెలుసు అని వీళ్ళకి ఈ టీం మెంబర్స్ అందరికీ, అక్కడ కమిటీ మెంబర్స్ అందరికీ ఒక డిస్కషన్ జరిగిందంట. అప్పుడు అన్నయ్యకు చెప్పారంట, నువ్వు కాపు కాదని అన్నయ్యకి ఈవెంట్ ఇచ్చినని చెప్పారంట. నీకు కాపు కాదని నీ పేరు వీళ్ళకి డౌట్ వస్తుంది, డేవిడ్ అని పెట్టుకున్నావు కదా, నువ్వు డేవిడ్ అయితే నీ పేరు కాపు కాదని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, నిన్ను తీసేద్దాం అనుకుంటున్నారు అని. కాదే అన్నయ్య వదిలేమో ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వు మంచిది వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యాం, మళ్ళీ డిస్కషన్ ఏంటి మాకే రావాలి అని చెప్పి ఈమె ప్రార్థన చేసుకుంటుంది. అన్నయ్యను మా ఒక అంటే ఇంటి పేర్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఇంటి పేర్లు అన్నిటితో ఒక వంశవృక్షం అని ఒకళ్ళు తయారు చేశారు మా ఫ్యామిలీలోనే. ఈ ఏ ఇంటి పేర్లు పగడాల, పేరాబత్తుల, ఇంకా బత్తులు ఏముంటాయి కదా, శెట్టి, అవి ఇవన్నీ పేర్లు కలిపి ఒక వంశవృక్షం పేర్లు, ఇంటి పేర్లు వచ్చినట్టుగా అది ఉంది. అది తీసుకెళ్ళి చూపించి వీళ్ళు మా తాతగారు, వీళ్ళు మా ఇది మా అమ్మమ్మ వాళ్ళు, ఇవన్నీ చూపించాడంట, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అయితే మరి నువ్వు డేవిడ్ అని ఎందుకు పెట్టుకున్నావు అన్నారంట. డేవిడ్ అంటే నేను బాప్తిసం తీసుకున్నాను, నేను మతం తీసుకున్నాను, మేము కాపులమే కానీ బాప్తిసం తీసుకున్నాను. సో అయితే ఏంటి నేను ఇలాగే ఉంటానని చెప్పాడంట వాళ్ళకి. వీళ్ళు ఆలోచన చేస్తే సరే ఓకే నీకే ఇస్తున్నావు ఈవెంట్. అది ఎంత తప్పో తెలుసు, నేను ఈజీగా చెప్పాను, అన్నయ్య కూడా ఈజీగా చెప్పాడు, కానీ చాలా అసలు వచ్చిద్దా రాదా, అంతమంది డబ్బున్న వాళ్ళు ఎవరెవరికో రికమెండ్ చేస్తున్నారు, కానీ దేవుడు మన పక్షంగా ఉంటే ఈరోజు అన్నయ్య ఏమీ లేని స్థితిలో ఇలా అక్కడ నిలబడ్డాడంటే దేవుడు ఉండబట్టే కదా మనం ఎదుగుతున్నామంటే. ఎన్నో వ్యతిరేకతలు, ఇప్పుడు రాజేష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్న పికిల్స్, వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, మంచి బ్రాండ్ ఉన్నవాళ్ళు, బాగా మంచి లేబుల్స్ వేసుకొని మంచి క్వాలిటీ ఇచ్చి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళకి మన పక్షంగా దేవుడు ఉంటానండి. మనకి వ్యతిరేకంగా ఎంతమంది లేసినా కూడా ఆయుధాన్ని దేవుడు వర్ధల చేయడు. వాళ్ళు మనకి వ్యతిరేకంగా రావచ్చు, పోటీకి రావచ్చు, కావాలని రావచ్చు, దేవుడే మన పక్షంగా ఉంటే అది మనకే వచ్చి నిరుద్ది, మనం నిలబడతాం అక్కడ అంతే. ఏదైనా సరే ఈరోజు ఈ పరిచర్య కానివ్వండి, ఏ సపోర్ట్ లేదు, ఏ రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ, ఏ పాస్టర్స్తో ఫెలోషిప్ కానీ నాకు లేవు, ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోను. చాలామంది ఏదైనా సమస్య వస్తే ఇలా ఒంటరిగా సేవ చేయాలంటే, ఏదైనా ఒకవేళ వస్తే మనకి ఏదో ఒక ఆధారం ఉండాలి, ముందు నుంచి అన్నీ వాళ్ళు పెట్టుకుంటారు డీలింగ్స్. ఏం లేవు ప్రభా, నీ చిత్తం ఉంటే ఉంటాం, లేదు నీ చిత్తం అయితే ఉంచుతావు, నీ తేడా వస్తే తీసేస్తావు అంతే. దేవుడి మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు ఏది కూడా రానివ్వడండి. వచ్చినాయి, రాకుండా ఏం లేవు, వచ్చినాయి. కానీ దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా, తోడుగా ఉంటాడు. మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, పూర్ణ మనసుతో దేవుడిని అంగీకరించాలి. అటు ఇటు కాదు. అలా మనం ఉన్నప్పుడు పోరాటాలు వస్తాయి, అన్ని ఇబ్బందులు వస్తాయి, రాకుండా ఉండవు. వస్తాయి కానీ గెలిపిస్తాడు, వస్తాయి కానీ దాటిస్తాడు. అదే ఆయన గొప్పతనం. అసలు ఏమీ రావు అని బైబిల్ చెప్పదు, దేవుడు చెప్పలేదు ఎప్పుడు కూడా. కాలేబు జీవితంలో ఎన్నో పోరాటాలండి, ఇద్దరే చెప్పారు మంచి సాక్ష్యం, యెహోషువ కాలేబు. దేవుడు అన్నాడు 12 మందిలో వీళ్ళిద్దరే మంచి చెప్పారు, శుభం పలికారు. ఈ 2 కుటుంబాలను నేను హెచ్చిస్తాను, రాబోయే దినాల్లో ఈ 2 కుటుంబాల సంతతి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అలాంటి ఒక కుటుంబంలో నుంచి వచ్చిన కుమార్తె ఆక్సా. అయితే ఈ ఆక్సాకి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు వచ్చినప్పుడు మరి ఎంత యోగ్యమైన తండ్రి ఆక్సాకి పెళ్లి చేసే విషయంలో ఒక నార్మల్గా పెళ్లి చేసేలా దేవుడి యొక్క చిత్తాన్ని కనుక్కున్నాడు. ఎవరు నా ఫోన్ పద్దాగా మోగుతుంది, తను సైలెంట్లోనో స్విచ్ ఆఫ్ చేసావు ఏదో చేయండి. ఈ ఆక్సాకి పెళ్లి చేసేటప్పుడు ఈ గొప్ప తండ్రి ఎలా ఆలోచించాడో తెలుసా, నా కుమార్ అలాంటి ఏం పెట్టుకోబాకండి, ప్రభువు చిత్తానికి లోబడిన ఆక్సా దీవించబడింది. దేవుడు ఆమె గురించి 2 చోట్ల రాయించాడు.
బైబిల్ గ్రంథంలో ఒక్కసారి రాస్తేనే చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం, అద్భుతమైన విషయం, ఆశీర్వాదకరమైన విషయం. 2 చోట్ల సంఖ్యాకాండంలో ఉంటుంది, సేమ్ అదే మ్యాటర్ మళ్ళీ న్యాయాధిపతుల్లో కూడా ఉంటుంది. అంత గొప్ప కుమార్తె ఆమె. వాళ్ళ డాడీ అలా అనగానే ఆయన మంచిగా ఆలోచించాడు తన కుమార్తె గురించి. నా బిడ్డ ఎవరితో బాగుంటుంది, నా బిడ్డ ఎవరు నా బిడ్డ జీవితంలోకి రావాలి అంటే నాకన్నా బలమైన వాడు, నాకన్నా యోధుడు, నాకన్నా జ్ఞానవంతుడు, నాకన్నా దేవుణ్ణి ప్రేమించేవాడు అని ఒక తండ్రిగా తన కుమార్తె గురించి ఆలోచన చేశాడు. పరమ తండ్రి మన గురించి ఆలోచన చేస్తాడా చేయడా? చెప్పాలి. పరమ తండ్రి మన గురించి ఆలోచన చేస్తాడా చేయడా అని అనుకుంటున్నారా? మరి దేవుడి చిత్తానికి లోబడే మనసు మనకు ఉందా? ఏదైనా దేవుడి దీని ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు అంటే అది నాకు ఇష్టం లేదు అయినా కూడా వెళ్ళాలి, అదే దేవుడి చిత్తం. నువ్వు ఇలా ఉండు అంటే అది నాకు ఇష్టం లేదు అయినా కూడా ఉండాలి, అంతే, అదే దేవుడి చిత్తం. ఆయన ఇష్టం మన ఇష్టం బావాలి, మన చిత్తం బావాలి, ఆయన చిత్తంలోకి వెళ్ళాలి. అది మనుషులు మనకు నచ్చకపోయినా, పరిస్థితులు మనకు నచ్చకపోయినా, ఊరు మనకు నచ్చకపోయినా, మనం తినే ఫుడ్ మనకు నచ్చకపోయినా, కొన్నిసార్లు దేవుడి చిత్తం అదైతే నువ్వు అది కళ్ళు మూసుకొని ఎప్పుడైతే చేస్తావో నువ్వు అప్పుడే దేవుడి కృప నీ మీద దిగిద్ది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఎవర బిడ్డలైన వాళ్ళు కూడా మీ తల్లిదండ్రుల చిత్తానికి వాళ్ళు భక్తిపరులు అయితే, వాళ్ళు మంచి వాళ్ళు అయితే, వాళ్ళు జ్ఞానవంతులు అయితే కనుక తప్పకుండా వాళ్ళకి లోబడితే మీకు ఆశీర్వాదం. ఆమేన్. కాబట్టి ఆక్సా జీవితంలో తన తండ్రి చెప్పిన మాటకి తన విధేయత చూపించింది. అంటే విధేయత చూపించిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారండి. విధేయత చూపించిన కూతుర్లు ఉన్నారు, చూపించిన వాళ్ళు ఉన్నారు. తండ్రి కూతుర్ల గురించి చెప్తున్నాను నేను ఈరోజు. అయితే కొంతమంది ఊరికే జస్ట్ చెప్తాను వాళ్ళ గురించి. లోతు కూతుర్లు ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చిన కూతుర్లు. ఈరోజు చాలామంది తమ కుటుంబానికి తలవంపులు తీసుకొస్తున్నారు. ఇగో మీ అమ్మాయి ఎలా అంట, మీ అబ్బాయి ఎలా అంట అంటే ఎంత బాధ తల్లిదండ్రులకి. అందుకే మన ప్రవర్తన ఎప్పుడు కూడా మన మాట, మన యొక్క చూపులు, మన యొక్క ప్రవర్తన, మనం మాట్లాడే విధానం బయటికి వెళ్ళినప్పుడు మన కన్న తల్లిదండ్రులకి తలవంపులు తీసుకురాకూడదు, పరమ తండ్రికి తలవంపులు తీసుకురాకూడదు అన్నానండి. అంటే నేను ఎప్పుడైనా మంచి గొప్ప అభిషక్తులు అవ్వకపోతే అని కాదు, నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు అంటే నీ తండ్రి దగ్గరకు వస్తున్నావు, పరమ తండ్రి దగ్గరకు వస్తున్నావు. అడుగు నీ సమస్య మంచి సాక్ష్యం లేకపోతే తండ్రి పొందుకుంటూ మేము వస్తున్నామయ్యా. ఏసేయానికే స్తోత్రం నాయన. ఎంతగానో స్వస్థపరుస్తున్నాడు ఆయన. ప్రతి ఇంట్లో ఆరోగ్యం ఇస్తున్నాడు. ప్రతి బిడ్డల ఇంట్లో సమృద్ధి ఉంది. అరుదైన ఆహారాన్ని తీసుకొస్తున్నాడు. కలిగిస్తాయి. ఎంత విధించగలిగిన స్త్రీ పిలుపు కుమార్తెని ప్రవచించేవారిలాగా, మిరియామలాగా ఆరాధించేసేలాగా, ఇదంతా మంచి లక్షణాలు అంత ఎక్కాలి. మనకు మేలు ప్రయోజనాల దగ్గర మనం ఎప్పుడు విధేయత చూపించాలి. దేవుడికి మనం ఎంత వినయం ఉండాలి. కేర్లెస్ సమాధానాలు పెద్దవాళ్ళని వాళ్ళు దీనించబడరు. తర్వాత నువ్వు లైఫ్ తీసుకోవద్దు, వాళ్ళు తెలియజెప్పారు చిన్నపిల్లలు కదా అని నువ్వు ఎడ్జిస్ట్ అవుతే దేవుడు ఎడ్జిస్ట్ అవ్వడం విషయంలో వాళ్ళకి ఇప్పుడే చిన్న వయసులోనే వాళ్ళకి భక్తి